వచ్చేసింది. నాకు కావాల్సిన ఇంపార్టెంట్ అయిన ఒక ఐటెమ్ అయితే వచ్చేసిందండి. ఇప్పటినుంచి ఇంకా ఈ వస్తువును ఎట్లా వాడతానో ఇక చూడాలి. దీనికోసం చాలా చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా అండి. చాలా చాలా ఆలోచించి ఇంత కాస్ట్‌లీ ఐటెమ్ అయితే నేను తీసుకున్నానండి. కాస్ట్‌లీ అంటే కాస్ట్‌లీ అని కాదు. ఇప్పుడు ఈ టైంలో ఇది ఆహ్, తీసుకోవాల్సిన ఐటమా? కాదా? అని ఆలోచించి కంపల్సరీ అవసరం కాబట్టి తీసుకున్నానండి. ఏంటో నాతో పాటు మీరు గూడా చూడండి. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉండింది. ఇది ఎలా ఉంటుంది? దీన్ని యూజ్ చేస్తే ఎలా వస్తుంది మనకి? ఏంటి? అని ఇప్పటి నుంచైనా కనీసం అందరూ లైక్స్ కొడతారా ఏమో! కామెంట్స్ పెడతారేమో అని ఈ ఐటెమ్ కోసం బాగా వెయిట్ చేస్తున్నానండి. చూడండి మీరైతే ఆ ఐటెమ్ ఏంటో. అబ్బా! అది ఓపెన్ చేయడానికి చాలా చాలా మొత్తము కవర్స్ బాగా చుడతారండి. లోపల ఉండేది చిన్న ఐటెమ్ గాని, చుట్టూ ప్యాకింగ్ చాలా ఘోరంగా ఉంటది. అగో చూసిండ్రు గదా! అదేనండి డిజిటెక్ మైక్. మైక్స్ అయితే బుక్ జేషినానండి నేనైతే. ఆహ్, నాకు ఇప్పుడు ఈ వీడియోస్‌కి చేయడానికి చాలా యూజ్ అయితది. మైక్ లేక చాలా వీడియోస్ నేను చేయట్లేదు. చేసినా గూడా వాయిస్ ఓవర్ ఇయ్యాల్సొస్తుంది. ఆ వాయిస్ ఓవర్ వల్లనో మరేంటో మీరైతే కామెంట్సే పెట్టట్లేరు, లైక్స్ కొట్టట్లేరు. అందుకని జెప్పి ఇగ నేను తప్పదని జెప్పి మైక్స్ అయితే బుక్ జేశాను. దాదాపు రూ. 3000 ఖర్చు పెట్టి బుక్ జేశానండి. కనీసం 3000 పెట్టాను గదా! నాకు కనీసము ఆ! ఆ 3000కి 30,000 అనేది సంపాదించుకునే అవకాశాన్నన్నా ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి నా ఛానల్‌ని. ఖచ్చితంగా నాకైతే కామెంట్స్ గూడా జేయండి ఫ్రెండ్స్. చూసారు గదా! మైకయితే చాలా బావుంది.